ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ పెట్టాం. మేమంతా మాదిగల అభివృద్ధి కోసమే పెట్టింది ఎంఆర్పిఎస్. కానీ ఈ ఎంఆర్పిఎస్ పేరుతోన గతంలో ఎంఆర్పిఎస్ లేకపోతే గతంలో మేము గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంటాం. మాకేం లేకుండా కూడా ఎదుటోళ్ళకు సాయం చేయకపోతుంటాం. అంటే ఊడిగం చేస్తుంటాం, సేవ చేస్తుంటే ఊడిగం చేస్తుంటాం. ఇప్పుడు చైతన్యం అయ్యి మళ్ళీ ఉద్యమాల పేరుతోన ఇతర కులాలకు ఊడిగం చేసే పరిస్థితి మాకు కొద్దిగా. మా కులానికే మేము ఊడిగం చేసుకుంటాం. మా కులమే బాగుపడాలి, మా కులమే అభివృద్ధిలోకి రావాలి, మా కులపులు రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదించుకోవాలి, చదువులో చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలన్నదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ నాయకుడు అసలు ఈ రాష్ట్రం ముందు అప్పులప్పాల్లో ఉంది. 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకొని ఉంది ఇది. మళ్ళీ ఈ సమయంలో నీవు ముసలులకు పెన్షన్ పెంచుతున్నావు, నీ వికలాంగులకు పెన్షన్ పెంచుతానన్నావు, 6,000 4,000 పెంచుతున్నావు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి మీద గోలు పెట్టుకొని కూర్చుంది. ఎవరైనా ఒక మాది ఉద్యమ నాయకుడు కనుక మీరు ఉద్యమాన్ని చేసుకోండి. కానీ ఈ పేరుతో మాత్రం మీరు చేస్తే మాది కులానికి ఒక చెడ్డ కలంకం వస్తుంది. మా ఉద్యమకారులకు మా మాదివులకు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తున్నది. కనుక ఇది అటువంటిది మేము క్లియర్గా చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. అయ్యా మేము ఎంతమంది అందరి కోసం మేము కొట్లాడతాం, కానీ మా కోసం ఎవరు కొట్లాడారు? ఆ రోజు నక్సలైట్ల కొట్లాడినాం, దళిత సంఘాల పేరుతో కొట్లాడినాం, దండోర పేరుతో కొట్లాడినాం. ఇప్పటికి కొట్లాడుతూనే ఉండాలి ఇతరుల కోసం, కానీ మా కోసం ఎవరు కూడా కొట్లాడతారు. కనుక మా కోసం మేమే మాట్లాడాలి, మా కోసం మేమే అడుక్కోవాలి, మా కోసం మేమే చేసుకోవాలనేదే ఎంఆర్పిఎస్ లక్ష్యం. కనుక ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మాకు సాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కానించి భూమి లేకపోతే మాకు భూములు ఇచ్చిండ్రు, ఇల్లు లేకపోతే మాకు ఇల్లు ఇచ్చిండ్రు, భూములు ఇచ్చిండ్రు, ఎస్సీసీలు బావులు ఇచ్చిండ్రు, భూములు దున్నుకోవడానికి ఎడ్ల బండ్లు ఇచ్చిండ్రు. అదే రకంగా చదువుకుంటే రిజర్వేషన్స్ కావాలని అంబేద్కర్తో రాజ్యాంగాన్ని రాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం రాయించింది, రిజర్వేషన్స్ పెట్టింది. చివరికి ఈరోజు అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ అందాలని ఎస్సీ వర్గీకరణ చేసింది. కనుక ఇన్ని చేసిన ఆ కాంగ్రెస్కు మాదిగల అండ, మాదిగలకు దళితులకు అండ, కాంగ్రెస్కు అండ దళితులం అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటూ, అదే రకంగా 15% రిజర్వేషన్ అనేది పాతది. ఇప్పుడు ప్రస్తుత జనాభా తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్నాం. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఏ రకంగా అయితే పెద్ద మనసుతోన చేసిండో, అదే పెద్ద మనసుతోన 59 కులాల జనాభా ప్రస్తుతం 18% ఉంది. కనుక 15 నుంచి 18% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అని కూడా మేమందరం కోరుతున్నాం. రిజర్వేషన్ పెంచాలి, దాన్ని పంచాలి అని చెప్పేసి అని ఉద్దేశంతో మేమందరం ముందుకు సాగుతున్నాం. మాకు సాయం చేసిన వాళ్ళకు మేము సాయం చేస్తాం. ధర్మాన్ని మేము కాపాడితే మమ్మల్ని ధర్మం కాపాడుతుంది. కనుక మాకు సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవెల్ల మేము అండగుంటాం. కనుక మా వాళ్ళు సంక్షేమ రంగంలో ముందుకోవాలి, అదే రకంగా రాజకీయ రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి. కనుక మేము ఒకటే అనుకున్నాం, డైరెక్ట్గా మా అవకాశాలు మాకు దక్కాలి, ఉద్యమకారులకు దక్కాలి. ఈరోజు వాస్తవానికి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు మిగతా ఉద్యమకారులు అందరూ వయసు అయిపోయింది, 50 సంవత్సరాలు దాటిన వీళ్ళంతా ఉద్యోగానికి పనికిరారు, జైలు పనికిరారు. కనుక వీళ్ళకు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మాకు కేటాయిస్తున్న సంవత్సరకు నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సరం మాకు 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కనుక ఈ డబ్బులను కూడా ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులుగా చేశారు కదా. గ్రూప్ 1 కార్పొరేషన్, గ్రూప్ 2 కార్పొరేషన్, గ్రూప్ 3 కార్పొరేషన్, 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ను ₹1 మిగలకుండా అందరికీ పంచకట్టుగా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి చేతులెత్తి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మేము మీకు అండ సార్, మీరు మాకండ, మీరు మంచోళ్ళు, పెట్టే గుణం ఉన్నోళ్ళు మీరు కనుకనే మాకు ఎస్సీ వర్గీకరణ చేశారు. పెట్టే గుణం ఉంది కనుక సంక్షేమ రంగంలో మమ్మల్ని అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం. మీ వెంట మేమున్నాం, మా వెంట మీరుండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, దీని అన్నింటినీ కూడా మేము అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ, నిన్న కరీంనగర్, ఈరోజు సిద్దిపేట ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మా సోదరులకు అందరికీ కూడా పేరున బాధ్యత తరపు నుంచి ఎంఆర్పిఎస్ పెడుతుంది, కాంగ్రెస్ పెడుతున్న వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై మాదిగా, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై మాదిగా, జై కాంగ్రెస్.